చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఒక చెల్లె ఉన్నది, ఒక బామ్మది ఉన్నది, ఒక వదిన ఉన్నది. నా స్కూల్లో గడిపిన మధురమైన క్షణాలను మర్చిపోలేము మనమైతే. క్లాస్ రూమ్ లో అల్లరే అల్లరి చేస్తూ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మళ్ళీ మేమందరం 10th క్లాస్ పిల్లల్లాగా మారిపోయాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ కొంచెం ఓవర్ కాలే, నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి ఎందుకురా నీకు? చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. మా మేడం అయితే మా కోసం హైదరాబాద్ నుండి వచ్చారు. ఎన్ని నవ్వులో, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో. మేమైతే పిల్లల్లాగా మారి అల్లరే అల్లరి. గురువులకైతే ఇలా పువ్వులతో స్వాగతం చెప్పాము. మేమందరం అయితే ఫుల్ హ్యాపీ. మాతో పాటు మా గురువులు కూడా చాలా సంతోషంగా గడిపారు. ఫ్రెండ్స్ అయితే చాలా మంది మిస్ అయ్యారు ఇందులో. గురు బ్రహ్మలారా, టీచర్స్తో మా సార్లతో ఎన్ని మెమోరీస్ ఉన్నాయో. చేతులకి గాజులు లేకపోతే బెంచీలు ఎక్కించేవాళ్ళు. ఇలా ఫేర్వెల్ పార్టీకి దిగాము. మళ్ళీ ఇప్పుడు సేన ఫ్రెండ్స్ అయితే బాధపడుతూ వీడియో కాల్ చేసి మాట్లాడారు మాతో. విదేశాలలో ఉన్న మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫీల్ అయ్యారు రాలేకపోయామని. వీడియో కాల్లో మాట్లాడుతుంటే మాకు చాలా బాధేసింది, వాళ్ళు కూడా ఉంటే బాగుండు అనేది. మేమందరం అయితే స్కూల్ పిల్లల్లాగా మారిపోయాము. చూస్తుండగానే రోజు మొత్తం గడిచిపోయింది. ఎంత హ్యాపీగా అనిపించిందో. 9 months బేబీని వేసుకొని వచ్చింది మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్ నుండి. మేమందరం ఉన్నంతసేపు బయట ప్రపంచాన్ని మర్చిపోయాము. మా ఉమాకాంత్ సారు యాక్సిడెంట్లో చనిపోయారు. తన కోసము 2 నిమిషాలు మౌనం పాటించాము.
మౌనం పాటించిన తర్వాతనైతే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. డ్యాన్స్ అయితే సూపర్గా చేశాడు. ఇతనైతే మంచి డ్యాన్స్ మాస్టర్. అతను చేసే డ్యాన్స్ని చూస్తుంటే మేము ఎందుకు నేర్చుకోలేదా అని అనిపించింది మాకు. ప్రభుదేవ డ్యాన్స్ లాగా ఉంది కదా. మేమైతే చూసి ఎంజాయ్ చేసాము. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అయ్యప్పల్లే శ్రీలత నేను అన్న చెల్లెలు అయ్యప్పల్లి నుంచి వచ్చేది. ఈ ఎస్ఎస్సిలో నాకు ఒక మెమొరీ ఏంటంటే ఒక చెల్లె ఉన్నది, ఒక బామ్మది ఉన్నాడు, ఒక అది ఉన్నది. వినపడుతుంది చెప్పరా బాబు. ఛానల్ పేరు వారాహి రిషి. అందరూ కలుస్తారు. కేవలం ఎవరైతే ఇక్కడ పుట్టి మామూలు ఆడబిడ్డలుగా పెరిగి వేరే వాళ్ళలో ఉంటున్నారో వాళ్ళు మిస్ అవుతున్నందుకు స్పెషల్గా ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకు సమయానుకూలంగానే మనం ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు కలవడం ఇంపార్టెంట్. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆ పోస్టర్ ఎక్కువ కమెంట్ చేసి బెలూన్స్ ఊది బెలూన్స్తో ఒక రౌండ్ అయితే వేసాము. మా పిల్లల ఆటలు గుర్తొచ్చాయి మాకైతే. బెలూన్ ఏమో స్టేజ్ పైకి పోతే ఇది స్టేజ్ మీదకి ఎక్కి మరీ ఆడుతుంది. ఒకరినొకరం చూసుకోవడమే లేదు. వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ గేమ్కి. బెలూన్ని ఇంకొకరు పగలగొట్టడమే ఈ గేము. ఫన్నీగా జరిగింది. అందరూ ఆడపుల్లుల్లాగా ఆడేశారు ఈ ఆటనైతే. నా వల్లనైతే కాలేదు, నాతోనైతే కాదు అని చెప్పేశాను. వీళ్ళిద్దరికైతే పడింది పోటీ. అయితే నలుగురం మిగిలాము. నెక్స్ట్ గేమ్. పగలగొట్టడానికి టైం అయితే అయిపోయింది. మీరేంటే ఈడ ఉన్నారని మా ఫ్రెండ్ అయితే తిడుతుంది మమ్మల్ని. చాలా బలం కావాలి, నా వల్లనైతే కాలేదండి. ఇది సిరి వల్లనే అవుతుంది అనుకున్నా, సిరియే పగలగొట్టింది. ఏమో అనుకున్నా కానీ బక్కదానికైతే బాగా బలం ఉంది. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. కాసేపు అయితే డాన్స్ చేసాము. అందరం అయితే ఎంత బాగా డాన్స్ చేసామో. ఇతనైతే బెలూన్ గేమ్ కాస్త ఫుట్బాల్ గేమ్ చేశాడు. మొత్తానికైతే కార్తీక్ అయితే విన్ అయ్యాడు. మాస్ మసాలాగా ఉంది కదా ఈ డ్యాన్స్ అయితే.
దండాలయ్యా దండాలయ్యా కాసేపు అయితే ఫ్యాషన్ షో జరిగింది ఇలా. మా అందరిలో వీళ్ళిద్దరైతే సూపర్గా చేశారు. జంటగా అయిపోయాక మేమందరం కలిసి ఒకేసారి క్యాట్వాక్ లాగా చేశాము. మాదైతే అయిపోయాక బాయ్స్ అయితే స్టార్ట్ చేశారు. తగ్గేదే లేదుగా. పీక కోస్తా. ఒకసారి తొడగొట్టుచునా కొట్టుచునా కొట్టు కొట్టు. తినేసి అయితే వచ్చి మళ్ళీ మొదలు పెట్టాము. తిన్నదంతా అరిగేదాకనైతే డాన్స్ అయితే ఫుల్గా చేశాము. వాళ్ళ మేమా అన్నట్టు పోటీ పడి మరీ చేశాము డాన్స్ అయితే. చివరికైతే అందరం కలిసి ఎంజాయ్ చేశాము ఫుల్గా. గ్రూపుగా దిగిన ఫోటోనైతే అప్పటికప్పుడు ఫ్రేమ్గా కట్టి మాకు గిఫ్ట్ ఇచ్చారు. స్నేహం అంటే చిన్నప్పుడు ఆడుకోవడమే కాదు, అవసరమైనప్పుడు ఆదుకోవడం కూడా. ఈ రోజైతే గడిపిన కొన్ని గంటలైనా మా జీవితాంతం గుర్తుండిపోతాయి.